ఉపాధి కోసం బయటి దేశాలకు వెళ్తున్న తెలుగు వాళ్ళు అక్కడ అనేక కష్టాలు పడుతున్నారు. కొందరు అక్కడి పరిస్థితులు, యాజమాన్యాల వేధింపులు భరించలేకపోతున్నారు. మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన సంపూర్ణ అనే మహిళ మస్కట్లో చిక్కుకుపోగా భారత్కు వచ్చేందుకు ఇబ్బంది అవుతున్న తనను రక్షించాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా గోదా రమేష్ ను వేడుకుంది. గతంలో కూడా కొంతమంది విదేశాల్లో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వంతో కలిసి గోదా రమేష్ సహాయ సహకారాలు అందించారు. సార్ గోదా రమేష్ గారు నమస్తే సార్. మీరు ఆపదలో ఉన్న వాళ్ళకి, మస్కట్ దేశంలో ఉన్న వారికి సాయం చేస్తారని ఒక అక్క చెప్పారు సార్. మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది సార్. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. చంద్రబాబు నాయుడు గారు మీ నమస్తే సార్. నారా లోకేష్ గారు నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు నమస్తే సార్. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. నేను హాస్టల్లో జాయిన్ చేసుకుని పిల్లల్ని ఏజెంట్లో మాటలు నమ్మి ఈ మస్కట్ దేశం వచ్చాను సార్. పని చేసుకుందామని బిడ్డలు పోషించుకుంటానికి. నా భర్త తాగుపోతు సార్. నాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు, చూసే వాళ్ళు లేరు సార్. నా అమ్మ ముసలిది సార్. అమ్మకప్ప చెప్పి పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసుకుని వచ్చాను సార్. ఇక్కడ రవణ అతను రప్పించుకుని కృష్ణ ఆవిడికి అమ్మేశాడు సార్ 1,00,000 రూపాయలకి. బాబా మేడం మంచివాడు కాదు సార్. నేను ఇంట్లో పని చేయలేను, నాకు చాలా భయంగా ఉంది, నేను చచ్చిపోతాను, దయచేసి నాకు ఇల్లు మార్చండి అని అడిగాను సార్. అప్పుడు తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో పెట్టుకుంది సార్. ఇంట్లో పెట్టుకుని రోజు తిడుతూనే ఉండేది. తిండి కాడ బట్టలు ఎత్తుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు, నీళ్ళ విషయంలో తిడుతూనే ఉండేది సార్. ఆ కృష్ణవేణి అన్న ఆవిడ తిట్టి తిండి కూడా పెట్టడానికి ఎన్నో తిట్టేది సార్. నేను ఆవిడ బాధ భరించలేక 2 లక్షలు కట్టలేక ఇండియన్ ఎంబసీకి పారిపోయి వచ్చాను సార్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి నన్ను ఇండియాకి రప్పించండి సార్. లేకపోతే నేను ఇక్కడ ఏదో చేసుకుని చచ్చిపోతాను సార్. నేను